మరి ఒక శ్రీనిధి స్కూల్ మరి ముందు కూడా భవిష్యత్తులో కూడా శ్రీనిధి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నా భగవంతుని వేడుకుంటున్నాను చెప్పి కూడా తెలియజేస్తూ, ఒక స్కూల్ నడపడం అంటే ఒక చిన్న విషయం కాదు. మరి వెంకటేశ్వరరావు గారు మరి ఎక్కడ కూడా ఏ కార్యక్రమంలో కూడా మరి వారి వెనుక జరగకుండా మరి అన్ని రంగాలలో పిల్లలు కూడా అన్ని రంగాల్లో వాళ్ళకి అవగాహన ఉండాలని చెప్పి మరి అన్ని రంగాలు కూడా వాళ్ళ అవగాహన వచ్చే విధంగా మరి ఆ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి వారికి మరొకసారి మా అందరి తరఫు నుంచి, నా తరఫు నుంచి, మా పాలక మండలి తరఫు నుంచి వారికి ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చిన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మరి చాలా మటుకు మొత్తం కూడా ఈ ప్రాంతం నుంచే మరి వారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మరి తల్లిదండ్రులు అందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మరి చిన్నారులకి ఈరోజు పరిస్థితి సమాజంలో చూస్తుంటే మనందరం కూడా కేవలం చదువు 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 ఒకటే ప్రాధాన్యం కాదు. మరి పిల్లలకు కూడా మరి ఈరోజు సమాజంలో మనం బతకాలంటే మనమే చూస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రంగాలలో కూడా వారికి అవగాహన కలిగి ఉండాలి. మరి ఏ ఒక్క రంగంలో కూడా వాళ్ళ అవగాహన కలిగలేకపోతే మరి వారి ఈరోజు సమాజంలో మనం బతకడం కష్టమైపోతా ఉంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా చిన్నారులను ఇదొక్కటే కాదు, అన్ని విషయాలలో క్రీడా రంగంలో కూడా మరి ఉన్నటువంటి మిగతా విషయాలలో కూడా అందరూ కూడా మంచిగా ఎంకరేజ్ చేయాలని చెప్పి తల్లిదండ్రులు అందరూ కూడా విజ్ఞప్తి తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా ఈ యొక్క శ్రీనిధి స్కూల్ మన ముందు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా డెవలప్ అయ్యి ఒక మంచి పేరు ప్రతిష్ట తెచ్చిపెడుతుందని చెప్పి కూడా మరి మా ప్రాంతంలో కూడా ఉన్నటువంటి సర్పంచ్గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమీర్పూర్ పంచాయతీలో కూడా మరి వారు రాఘవేంద్ర కాలనీలో మన స్కూల్ నూతనంగా వారు ఏర్పాటు చేసింది. కాబట్టి మాకు కూడా చాలా ఆనందం కూడా. మరి ఖచ్చితంగా మేమందరం కూడా ఇక్కడ మా పాలక మండలి గారు మేము కానీ మరి యొక్క శ్రీనిధి స్కూల్స్కి ఖచ్చితంగా మా అండదండలు మరొకసారి నేను నా ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ. Now I would like to call upon our guest of honor, Sri P.P. Rathod Garu, to speak a few words on this occasion. శ్రీనిధి స్కూల్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారు, వార్డు సభ్యులు, స్కూల్ ప్రిన్సిపల్, టీచర్స్ అండ్ పేరెంట్స్ అందరూ కూడా శ్రీనిధి స్కూల్స్ ఆల్రెడీ శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మరి విషయాలు ఇక్కడ విద్యాశాఖ పక్షాన మిమ్మల్ని తెలియజేస్తాను. చాలామంది యాన్యువల్ డే అనగానే ఆ పిల్లల యొక్క డ్యాన్సులు, స్టెప్పులు వాటికి ఎంజాయ్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. మరి మిమ్మల్ని ఎక్కువసేపు నేను విసిగించకుండా ఇంకా పిల్లల యొక్క కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నట్టున్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలు ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను 2-3 విషయాలు మాత్రమే ముందు ఉంచదలుచుకున్నాను. ముఖ్యంగా ప్రతిరోజు మీరు ఎవరైనా పిల్లలకి మనం చెప్పేది ఒకటే, చదవండి 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 అని చెప్పేసి. మన క్లాస్లో టీచర్ చెప్పినటువంటి చదువు పిల్లలకి ఉంటబట్టాలి. వాళ్ళు చాలా రోజుల వరకు జ్ఞాపకం పెట్టుకోవాలంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? పిల్లలకు ఖచ్చితంగా ఆటలు, ఈ పాటలు అనేవి ఎక్కువగా ఉండాలి. అప్పుడే పిల్లలు ఉత్సాహంగా మన టీచర్ చెప్పేటటువంటి పాఠాలని విని చాలా రోజుల పరీక్షల్లో బాగా రాసి ఖచ్చితంగా ఎక్కువ మార్కులు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఈ రోజుల్లో చాలా వరకు మనం కల్పించలేకపోతున్నాం. ఈరోజు చూసినట్టయితే కొత్త రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి. మరి ఏ స్కూల్ కూడా అసలైనటువంటి వస్తువులు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ఇతర సామగ్రి కావచ్చు. అయినప్పటికీ ఉన్నటువంటి సౌకర్యాలతోనే నెట్టుకొచ్చి ఈరోజు ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు పెట్టడానికి అనుకుంటున్నారంటే అక్కడటువంటి టీచర్స్ కావచ్చు, యాజమాన్యం నిజంగా వాళ్ళు అభినందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే వాటిలో మొదటి వార్షికోత్సవం జరుపుకుంటూ మరి ముందు కూడా విద్యాపరంగానే కాకుండా ఆట, పాట,
ఈ రోజుల్లో ముఖ్యంగా మీకైనా నాకైనా ప్రతి ఒక్కరికైనా ఒక పుస్తకం ఒక పాఠం చెప్పించే దాన్ని చెప్పమంటే విసిగించుకుంటారు మన పిల్లలు. మనం కూడా అదే ఒక సినిమా పాట ఇందాక 2 పాటలు విన్నాను నేను, సూపర్ మంచి అని చెప్పేసి చాలా బాగా పాటలు మొత్తం పాడేస్తారు, దానిపైన అభినయం కూడా చేస్తారు. బాహుబలి చిత్రం చూశాను ఈ మధ్యన, శ్రీమంతుడు చిత్రం కూడా చూశాను. ఆ 2 సినిమాల్లో పిల్లలు ఏం చేస్తున్నారు? ఎడమ చేత్తో కొడితే 4 పైన ఎగిరి అక్కడ కొంచెం సేపు ఆగి మళ్ళీ కింద పడతారు. ఒక శివలింగాన్ని ఎత్తుకొని తీసుకొని పోతుంటే చాలా చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తారు. శ్రీమంతుడు సినిమాలో శ్రీమంతుడైనటువంటి మహేష్ బాబు కోట్ల రూపాయలు వదిలిపెట్టేసి గ్రామానికి సేవ చేస్తాను అని చెప్పేసి ఆ విషయాన్ని మాత్రము గ్రహించాడు. అంటే అది అర్థం చెప్పాల్సిన దానికి సరైనటువంటి అర్థము, దాంట్లో ఉన్నటువంటి నిగుణార్థం చెప్పాల్సినటువంటి బాధ్యత టీచర్ల పైన ఉంది. ఆ టీచర్లే చెప్పాలి వాస్తవం ఏది. ఒక చేతితో కొడితే వాస్తవానికి పైన ఎదురుకుంటూ పైన ఆగి కొంచెం సేపు 4 పడేటటువంటి వాస్తవమా కాదు, కానీ దాన్ని గ్రహిస్తున్నాం. అది తప్పు అని చెప్పేసి చెప్పాల్సినటువంటి బాధ్యత మా టీచర్ల పైన ఉంది. ఒకసారి వివేకానందుడు సాయంత్రం పూట మళ్ళాగానే 6 బయట ఊరు బయట మనం మార్నింగ్ వాకింగ్ అని చెప్పేసి అంటాం కదా, ఆ రకంగా వెళ్తున్నాడంటే తన శిష్యుడిని తీసుకొని పోతుంటే ఆ దారి పక్కన ఒక కుక్క చనిపోయి కుళ్ళిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. ఆ దాంట్లో వెళ్తుంటే అందరూ కూడా ముక్కు మూసుకున్నారు, నోటికి అడ్డంగా చేతులు పెట్టుకున్నారు. కానీ వివేకానందుడు మాత్రము ఏమాత్రము తత్తరపాటు లేకుండా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ముందుకు వెళ్ళాక శిష్యులు అడిగారు, ఏమయ్యా గురుగారు, ఎంత దుర్వాసన వచ్చింది, అసలు నేను భరించలేము ఆ దుర్వాసనని, వాంతులు వచ్చేసాయి, ఆయన ముఖానికి చేతులు అడ్డ పెట్టుకుని ఆపేస్తున్నాను, మీరు మాత్రం నిశ్చలంగా నిర్మలంగా అలాగే నడిపించారు, దానికి కూడా కారణం ఏంటి అని చెప్పేసి అంటే ఆయన కూడా ఒక మాట అంటారు. ఏమంటారు? మీరు కుక్క శవాన్ని చూశారు, ఆ కుక్క శవాన్ని మొత్తం పరిశీలించలేదు. ప్రతిరోజు మనం ఉదయం లేచి ఏం చేస్తున్నాము? కోల్గేట్ జెల్ పెట్టి బ్రష్ పెట్టేసి బాగా పళ్ళం తొమ్ముతున్నాము. ఆ కుక్క పళ్ళం తొమ్ముతుందా? తొమ్మదు. అయినప్పటికీ ఆ యొక్క సూర్యుని కిరణాలు కుక్క శవం మొత్తం కుళ్ళిపోయిన తర్వాత కుళ్ళిపోయి బయటికి వచ్చినటువంటి ఆ పళ్ళ పైన సూర్యుని కిరణాలు పడడం వల్ల ఆ కుక్క యొక్క పళ్ళు తెల్లగా ముద్దలాగా మెరుస్తున్నాయట. అంటే అప్పుడు ఏమంటాడైనా, మీరు ఆ దుర్వాసనలో కుళ్ళిపోయినటువంటి చర్మాన్ని ఆ యొక్క మాంస ముద్దను మాత్రమే మీరు గ్రహించారు. అంటే అది పనికిరాని చెత్తను మాత్రం మీరు గ్రహించారు. నేనేం చేశాను? ముద్దలాగా మెరుస్తున్నటువంటి ఆ పళ్ళ మంచితనాన్ని మాత్రమే నేను గ్రహించాను. కాబట్టి నాకు వాసన కానీ చెడు కానీ ఏది కనిపించలేదని చెప్పేసాను. కాబట్టి పిల్లలు సినిమాలు చూడొద్దని చెప్పేసి మనం ఎంత వారించినా సినిమాలు చూస్తూనే ఉంటారు. కానీ అందులో ఉన్నటువంటి మంచిది ఏదైతే ఉందో దాన్ని గ్రహించండి బాబు. మీరు మీ వెనుక ఉన్నటువంటి మీ తల్లిదండ్రుల్ని, మీ గ్రామాన్ని, మీ వెనుక ఉన్నటువంటి మీ సమాజానికి నడిపేసి దానం చేయి, లేకపోతే సేవ చేయమని చెప్పేసి చెప్పాల్సినటువంటి బాధ్యత నేను ఒక టీచర్గా చెప్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని మా ఉపాధ్యాయులందరూ గ్రహించి పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆట పాట చదువుతో పాటు సేవ అనేటటువంటి కార్యక్రమాలు కూడా నేర్పించాల్సిందిగా మా శ్రీనిధి రాజమాగారికి అక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ తెలియజేస్తూ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు స్టేజ్ పైన పిల్లలు ఆటలాడారు, బ్రహ్మాండంగా గెలుపులేశారు, చక్కగా పాటలు పాడుతున్నారంటే దానికి కారణం ముఖ్యంగా ఇంతకుముందు కూడా చెప్పాను, ఆరోగ్యం ఉండాలంటే ప్రభుత్వము అన్ని రకాలుగా మనకు సౌకర్యాలు చేపడతా ఉంది. రేపొద్దున 10వ తారీఖు డివార్మింగ్ డే అని చెప్పేసి ఒకటి ఉంది. అంటే డివార్మింగ్కి సంబంధించినటువంటి టాబ్లెట్స్ ప్రతి పిల్లవాడికి వేయాలి. వచ్చిన తర్వాత కట్టుకోవడం కాదు, రాకుండా చేయడము ఉత్తమం. కాబట్టి ఆ రకంగా చేస్తుంటే ఇప్పటికైనా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ నుంచి సార్ మా పేరెంట్స్ ఆ టాబ్లెట్స్ వద్దంటున్నారని చెప్పేసి అనేటువంటి ఫోన్లు వస్తున్నాయి. అది చేయకండి దయచేసి. మీరు రేపొద్దున మన పిల్లలకి ఏదైనా జరిగిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేసి మనము వేలకి ఖర్చు పెడుతున్నాం. దానికంటే ముందు రాకుండా ఈ టాబ్లెట్స్ వేస్తే బాగుంటుందని చెప్పేసి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క తల్లి తండ్రికి నేను చెప్పి గురించి చేస్తున్నాను. మీరు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాన్ని కోఆపరేట్ చేయండి, ప్రివెన్షన్ వ్యాధులు రాకుండా నివారించండి. అదేవిధంగా ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు ఆధార్ కార్డు అనేటటువంటిది చాలా ముఖ్యమైనది.
మన పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు అనేటువంటి ఉండాలి. ఆధార్ కార్డు మనము ఈ యొక్క చైల్డ్ ఎక్కడైతే ఎన్రోల్మెంట్ చేస్తామో దాంతో లింకప్ కావాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అని చెప్పేసి మేము బ్రహ్మాండంగా డాన్స్ చూసేవాళ్ళం అని చెప్పేసి అనుకుంటాను, నాకు తెలుసు. కానీ ఇందులో కూడా ఒక రహస్యం ఉంది కాబట్టి దయచేసి పేరెంట్స్ గ్రహించండి. ఇవాళ కనుక మీరు ఆధార్ కార్డుతో మీ పిల్లవాడికి లింకప్ కనుక చేయకపోతే రేపు పొద్దున 10వ తరగతికి వస్తారు. వచ్చిన తర్వాత ఫీజు కట్టమని చెప్పేసి ప్రిన్సిపల్ గారికి అంటారు. ఫీజు కట్టి ప్రిన్సిపల్ డబ్బులు తీసుకుంటారు. ఫీజు కట్టడానికి అక్కడ ఆన్లైన్లో వెళ్తే ఆ పిల్లవాడి వివరాలు ఒక్కటి ఉండదు. ఆ రోజు మీరు నలుగురిని తీసుకువచ్చి మా సర్పంచ్ గారు కాటా శ్రీనివాస్ గారు ఉన్నారు, వాళ్ళు అందరినీ తీసుకొచ్చి మా స్కూల్ పైన దాడికి వస్తారు. కానీ మా సర్పంచ్ గారు మా ప్రిన్సిపల్ గారు అలా జైలు చేయాలి. దయచేసి ఈరోజు ఈ నెల 24వ తేదీ వరకు మీ ఆధార్ కార్డుతో చైల్డ్ ఇన్ఫార్మ్ మీ పిల్లలకి ఎన్రోల్ చేసుకోవడానికి చివరి అవకాశం. కాబట్టి మీ పిల్లలు చదువుతున్నట్టు ఏ స్కూల్ అయినా కావచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ ఏదైనా కావచ్చు, చదువుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, ఆన్లైన్లో ఉండాలి అని చెప్పేసి అంటే రేపు బోనాఫైడ్ కావాలి, టీసీ కావాలి, ఏది కావాలన్నా ఖచ్చితంగా మీ పిల్లల్ని ఈ యొక్క ఆధార్ కార్డుతో లింకప్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మీ దగ్గర ఎక్కువ సమయం తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నాను. ఏమైనా మరి మీకు బాధ పెట్టినట్టు లేకపోతే కష్టపెట్టినట్టు ఇంటినట్టయితే అటు యాజమాన్యాన్ని మీరు తల్లిదండ్రులు మన్నించాలని చెప్పేసి కోరుతూ మరి ఈ యొక్క శ్రీనిధి పాఠశాల ఏవైతే దినాభివృద్ధి చెందుతూ మా యొక్క పీరియడ్ కూడా ప్రాంతంలో మంచి స్కూల్గా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మరి వారిని అభినందిస్తూ అందరి దగ్గర సెలవు. శ్రీనిధి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రెసిడెంట్ రాజేశ్వరి మేడం గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, చంద్రశేఖర్ గారు, ఎంఈఓ గారు, and all other dignitaries on the dais, respected principal madam, teachers, parents and students. Today we are celebrating the first annual day of Srinidhi group of schools here. పిల్లలు చాలా మంది కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేము మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ లాగా వచ్చాము స్పీచెస్ ఇవ్వడానికి. చాలా ఏమనుకోకండి. పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా యాంగ్జైటీగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ఫంక్షన్కి నన్ను స్పెషల్ ఇన్వైటీగా పిలిచారు కాబట్టి శ్రీ వెంకటేశ్వరరావు గారి గురించి, శ్రీనిధి స్కూల్స్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. వెంకటేశ్వరరావు గారు నాకు గత 30 years నుంచి తెలుసు. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొస్తూ ఎవ్రీ ఇయర్ కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ చాలా ఫాస్ట్గా, యాక్టివ్గా, డెడికేటెడ్గా ఎడ్యుకేషన్ రంగంలో సేవ చేస్తున్నారు ఆయన. మొదట కృష్ణానగర్లో, యూసఫ్గూడ కృష్ణానగర్లో సాయిరామ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ స్టార్ట్ చేశారు. తర్వాత దాని ఎక్స్టెన్షన్లో శ్రీనిధి ఒలింపియాడ్ స్కూల్స్ అని స్టార్ట్ చేసి హైదరాబాద్ విశ్వనగరంలో, ఎందుకంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నారు హైదరాబాద్ విశ్వనగరం చేస్తామని, ఈ విశ్వనగరంలో అన్ని మూలలకు శ్రీనిధి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎక్స్పాండ్ చేస్తూ ముందడుగు వేస్తున్నారు. ఈ మొదటి యాన్యువల్ డేనే ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే వారికి ధన్యవాదాలు, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. కంగ్రాచులేషన్స్ టు శ్రీ వెంకటేశ్వరరావు గారు ఫర్ హిస్ డైనమిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ విత్ హిస్ క్యాపబిలిటీస్. పేరెంట్స్కు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని అతి గారాబంగా పెంచకండి, దయచేసి గారాబంగా పెంచకండి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ మధ్య నేను పార్క్లో వాకింగ్ వెళ్తుంటే వాకింగ్ చేస్తున్నాడు. ఒక మదరు చిన్న చైల్డ్ అమ్మాయిని పార్క్ తీసుకొచ్చింది. వాకింగ్ చేస్తుంటే అమ్మాయి అంటుంది, మమ్మీ నాకు ఐస్ క్రీమ్ కొని పెడతావా అని. లేదమ్మా, చాలా చల్లగా ఉంది వాతావరణము, ఐస్ క్రీమ్ తింటే నీకు థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్ వస్తాయంటే, లేదు మమ్మీ నువ్వు ఐస్ క్రీమ్ కొనిస్తావా లేకుంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలని మదర్ని బెదిరించడం జరిగింది. ఇంకా పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే ప్రతి పేరెంట్ 1 or 2 చైల్డ్ పాలసీలో ఉన్నాం మనం. చైనాను ఫాలో అయ్యే పరిస్థితి మనకి ఉంటుంది. కాబట్టి పిల్లల పట్ల చాలా ప్రేమగా, ఆప్యాయంగా ఉంటున్నాము. దాన్ని డీవియేషన్ పోకుండా చూసుకోండి. నేను ఈ మధ్య ఒక ఫోటో చూసాను అబ్దుల్ కలాం గారిని. ఇక్కడ ఉన్న పేరెంట్స్కు, టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ తెలిసి ఉంటుంది. అబ్దుల్ కలాం ఎవరండి? మన ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన చదువుకున్న రోజుల్లో ఉన్నటువంటి ఒక పాత రేర్ ఫోటోగ్రాఫ్ చూశాను. అందులో ఆయన చేస్తున్న పని ఏంటంటే సైకిల్ పైన
న్యూస్ పేపర్లు డోర్ టు డోర్ వేసి అమ్ముతున్నారు మార్నింగ్ అవర్స్. ఒక సైకిల్ పైన డోర్ టు డోర్ న్యూస్ పేపర్ వేసినటువంటి ఒక సాధారణమైనటువంటి అతి కామన్ స్టూడెంట్ ఒక గొప్ప సైంటిస్ట్ ఏ విధంగా కాగలిగాడు, భారతదేశానికి ప్రెసిడెంట్ ఏ విధంగా కాగలిగాడు, భారతరత్న అవార్డు ఏ విధంగా పొందగలిగాడు అనేది ప్రతి ఒక్క పేరెంట్, టీచరు, స్టూడెంట్ ఆలోచన చేయాలి. అలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి గొప్ప స్థాయికి వెళ్ళేటప్పుడు ఎంత కష్టపడి ఉంటాడో అది మనం గుర్తుపెట్టుకొని పిల్లలు ప్రారంభం చేయకుండా ఒక సరైనటువంటి క్యారెక్టర్ బిల్డింగ్ విషయంలో పేరెంట్స్, టీచర్స్ అందరూ కమిట్మెంట్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ తెలుసు ఇవాళ సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ సిఇఓ, అమెరికాలోనే నంబర్ 1 ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ కంపెనీలో ది బెస్ట్ కంపెనీ ఏంటంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ. దానికి సిఇఓ చేసినటువంటి సత్య నాదెల్లా మన ఒక హైదరాబాద్ మన స్టూడెంట్ అయినందుకు మనందరూ గర్వించాల్సినటువంటి విషయం. కాబట్టి టుడే ద వెరీ ఆస్పిషియస్ డే, ద ఫస్ట్ యాన్యువల్ డే ఆఫ్ శ్రీనిధి ఒలింపియాడ్ స్కూల్ బీరాంగూడ. సో కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరూ చాలా కలర్ఫుల్ డ్రెస్సెస్ తోటి కలర్ఫుల్ ఈవెంట్స్ దే ఆర్ డూయింగ్.